ఈ విజయవాడ ఉత్సవం ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మాది విజయవాడే అండి. చాలా బాగుంది. అంటే కొత్తగా ఉంది. ఇట్లా కాంతార ఇలా అంతా వచ్చి అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్. బాగుంది. మొత్తానికి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఇక్కడ జాయింట్ వీల్స్ గాని, ఫుడ్ స్టాల్స్ గాని అవి దాని మీద అన్ని బాగున్నాయండి. ఫుల్ ఎంజాయ్ చేశాము. అంటే ఒకటే ప్రాబ్లమ్ సర్వర్స్ కొంచెం ఎక్కువ వర్క్ చేయట్లేదు. అది కొంచెం మామూలుగా అంటే పర్లేదు బాగుంది. ఫైనల్లీ ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేసామండి. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ఉత్సవం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? విజయవాడలో ఫస్ట్ టైం పెట్టడం కాబట్టి ఈ ఉత్సవం మీద మీ అభిప్రాయం ఏంటి? మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి ఉత్సవం అనేది విజయవాడలో మేమైతే చూడలేదు. సో ప్రజెంట్ ఉన్న లైక్ ఈ సినారియోలో గవర్నమెంట్ అనేది చాలా మంచి డెసిషన్ తీసుకుంది. జనాలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎలా ఉందంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా మన దుర్గమ్మతో పాటుగా ఈ ఉత్సవం కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఈ ఉత్సవంతో మీ ఫ్యామిలీ ఎలా ఎంజాయ్ చేసింది? ఈ ఉత్సవంలో జాయింట్ వీల్స్ కానీ, లైవ్ మ్యూజిక్ కానీ, ఫ్యాషన్ షోస్ కానీ, మిస్ విజయవాడ కానీ మీకు దాని మీద మీ ఎలా నిర్వహించారు? లైవ్ కాన్సెప్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడే మేము చూసాము కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్ అది చూసి చాలా థ్రిల్ అయ్యాము. యాక్చువల్లీ మాకు తెలియదు, మేము జనరల్ గా వచ్చాము ఇక్కడికి. చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా అబ్బాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే లైవ్ లో చూస్తాడు అని అనుకోలేదు అనమాట రిషబ్ శెట్టి గారిని. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా 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 ఎంజాయ్ చేసాము. అందరికి దసరా శుభాకాంక్షలు కూడా అందరికి. థ్యాంక్ యూ సార్. మీరు మీ ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేశారు? ఈ దసరా ఉత్సవం నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ కాన్సెప్ట్ పెడతాం అనేది గవర్నమెంట్ మెచ్చుకోదగిన విషయం అండి దీని గురించి. కాబట్టి అసలు పిల్ల జల్ల అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఈవినింగ్ టైం. చాలా బాగుంది, మంచిగా. మీరు ఎలా ఎంజాయ్, నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు ఎస్పెషల్లీ? అంటే ఫస్ట్ టైం కాబట్టి ఇది విజయవాడలో ఫస్ట్ టైం ఉత్సవం పెడుతున్నారు కాబట్టి నేను అసలు ఇట్లా పెడతారనుకోలేదు. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడికి వచ్చి. ఇక్కడ మామూలుగా జనరల్గా వచ్చాము. అంటే కన్సర్ట్స్ కి ఇంకా ఎవరు రాలేదంట అని అబ్బాయి చూస్తుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. రిషబ్ శెట్టి గారిని నేను లైవ్ లో చూశాను. యాక్చువల్గా గవర్నమెంట్ చాలా అంటే మంచి డెసిషన్ తీసుకుంది ఈ దసరాకి. ఎవరు బయటికి వెళ్ళకుండా అంటే ఊర్లోకి వెళ్ళకుండా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు బాగా ఈ సరౌండింగ్స్ వాళ్ళు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దసరా హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? హాలిడేస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. దసరా వల్ల నాకు కలిసి వచ్చింది హాలిడేస్. బాగా ఉత్సవ్స్ అలాంటివన్నీ పెట్టేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు ఎప్పుడైనా ఇలా నిర్వహించడం ఎప్పుడు చూసారు? మొదటి టైం ఇక్కడ రావడం? ఇక్కడ రావడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నంద్యాల నుంచి వచ్చాను. మేకప్ ఆర్టిస్ట్. ఇప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఇక్కడ? బాగుంది, చాలా బాగుంది. మీరు అంతకుముందు ఎప్పుడైనా ఈ ఉత్సవాలు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారు? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్రతిసారి మీరు అమ్మవారి ఉత్సవాలకు వచ్చేసి చూసేసి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ ఎక్స్పో పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బెటర్ గా అనిపిస్తుంది. మేము మేకప్ చేయడానికి వచ్చినాం. చాలా బాగుంది సార్. మేము ఈ విజయవాడ ఉత్సవం ఎలా అనిపిస్తుంది? దీని మీద మీ అభిప్రాయం? అంటే ఇంతకు ముందు కన్నా కూడా చాలా స్పెషల్ గా ఉంది. ఈవెంట్స్, ఎగ్జిబిషన్ అన్ని చాలా స్పెషల్ ఈవెంట్. ఐ మీన్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు మీ ఫ్యామిలీతో? ఐ ఎంజాయ్ లాట్. అంటే ఎగ్జిబిషన్, ఈవెంట్స్, ప్రోగ్రామ్స్, ప్రతిరోజు ఒక ఈవెంట్ అటెండ్ అవ్వడం, హాలిడే. ఓకే, బట్ ఎంజాయ్ లాట్. బట్ అంటే ఎలా అంటే రోజుకి ఒక ఈవెంట్ టైప్, ఒకరోజు ఎగ్జిబిషన్, ఒకరోజు ఈవెంట్, సింగింగ్ ప్రోగ్రామ్స్, కాన్సర్ట్స్ అన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఫైనల్లీ మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇట్స్ స్పెషల్ దసరా షో. ఫ్యామిలీతో, పిల్లలతో ఈ దసరా సెలవులు హాలిడేస్ కూడా ఎలా ఎంజాయ్ చేస్తారు? బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఉత్సవం మీద మీ అభిప్రాయం? బాగా అనిపించింది. లోపలికి వచ్చేసరికి బాగా చేశారు. ఇంకా షాప్స్ అవి ఉంటే కొనుక్కోవడానికి ఇంకా బాగుండేది. ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. పర్చేస్ చేసుకునేలాగా, కొనుక్కునేలాగా ఏమైనా ఉంటే బాగుండేది. ఫైనల్లీ ఈ ఉత్సవం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఈవెంట్స్ అవి బాగున్నాయి. ఈవెంట్స్ బాగున్నాయి. ఈవెంట్స్ ఎలా ఎంజాయ్ చేశారు? బాగా అనిపించింది. కాంతార ఈవెంట్ పెట్టారు కదా ఇవాళ, చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఎలా ఎంజాయ్ చేశారు మీరు ఫ్యామిలీ? ఎంజాయ్ చేసామండి, బాగుంది. ప్రోగ్రామ్స్ అన్ని కూడా బాగున్నాయి. పిల్లలతో బాగుంది. మీకు మీ పిల్లలతో వచ్చేసి ఎంజాయ్ చేశారు కాబట్టి మీకు ఫ్యామిలీతో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా? అవునండి, బాగుంది. ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీకు ఎలా? ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. ప్రెసెంట్ అయితే ఎక్కడ లేనంత హ్యాపీనెస్ గా ఉంది. ఉత్సవాలు అయితే సూపర్ ఉన్నాయి.
దానికి తగ్గట్టు కాంతార మూవీ గురించి కూడా రివీల్ చేశారు కాబట్టి సూపర్ ఉంది. సాంగ్ కూడా న్యూ సాంగ్ ఒకటి వచ్చింది, అది చూడడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, బాగుంది కూడా. కాంతార 2 కూడా సపోర్ట్ చేయాలని కూడా మేము చాలా ఎంజాయ్ చేయాలని చూస్తున్నాం. బట్ మ్యాక్సిమం చూడాలి ఆ మూవీ ఎలా ఉంటది అనేది. ఈ ఉత్సవం మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఈ ఉత్సవం నిర్వహించడంపై మీ అభిప్రాయం ఏంటి? చూద్దామని వచ్చాము, ఏమి లేవు, తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఈ లైవ్ మ్యూజిక్ కానీ, బ్రేక్ డాన్సెస్ కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ అవి మీకు నచ్చలేదు? బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ గేమ్స్ అలాంటివి ఏమీ లేవు. అందుకనే నిరాశతో వెళ్ళిపోతున్నాం. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారమ్మా ఈ షో? ఎలా మేము ఫస్ట్ డే వచ్చాం సార్, చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ డే మా రిలేటివ్స్ తో తీసుకొని వచ్చాము. అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇంకా సింగింగ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటే మేము చూడాలను. ఇవాళ ర్యాంప్ వాక్ కానీ, మిస్ విజయవాడ, నెక్స్ట్ వచ్చేసి కాంతారా మూవీ టీమ్ తో మీరు ఏమన్నా ఎలా అనిపించింది? వాళ్ళు రావడం చాలా ఆనందంగా ఉంది. చూసాం వాళ్ళని, ఫస్ట్ టైం కదా మేము చూడటం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఉత్సవంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో పాటు? నాకైతే చాలా బాగా అనిపించింది అన్న. ఫస్ట్ నేను ఏదో అనుకుని వచ్చాను, ఇక్కడ ఏం లేదు, బేలా వచ్చి సరదాగా ఆడుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ పడిపోయిందన్న ఎక్కినప్పుడు. బాబు నాతో పాటు కూర్చుని వాళ్ళు ఏడ్చేస్తున్నారన్న. బాగుందన్న, మేము చాలా ఎంజాయ్ చేసాం. రిషబ్ శెట్టి గారి కోసం వచ్చాం, చూసేసాం, వెళ్తున్నాం. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాం మేము. మా స్కూల్ కి హాలిడేస్ ఇచ్చారు, హాలిడే హోంవర్క్ ఇచ్చారు, అని కంప్లీట్ చేసేసుకొని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసాము. ఆ జైంట్ వీల్ స్మాల్ ఎక్కాము, భలే అనిపించింది. అక్క వాళ్ళు బాగా అరేంజ్ చేశారు జైంట్ వీల్ లో. మీకు ఇక్కడ లైవ్ మ్యూజిక్ చూసావు అది చాలా బాగుంది. మ్యామ్, మీరు ఫ్యామిలీతో వచ్చారు. ఈ ఫ్యామిలీతో మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ దసరా హాలిడేస్ మీ పిల్లలతో ఎంజాయ్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంటే మనకి ఎప్పుడు ఇంత లెవెల్లో కార్నివల్ అనేది చేయలేదు, ఇదే ఫస్ట్ టైం విజయవాడలో. దసరా మనకి ఎప్పుడు స్పెషలే, బట్ ఇయర్ ఇంకా స్పెషల్ గా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మ్యామ్, ఈ పిల్లలతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇదిగో ఈ కార్నివల్, రైడ్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ దే ఎంజాయ్డ్ ఎ లాట్. ఈ ఉత్సవం ఎలా అనిపించింది? ఎలా ఎంజాయ్ చేశారు మీరు? చాలా బాగుంది, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడైతే చాలా బాగా చేశారు. మీకు ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు? ఇక్కడ కాంతారా టీమ్ కానీ, నెక్స్ట్ వచ్చి జాయింట్ వీల్స్, బ్రేక్ డాన్సెస్, ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి అన్ని. అయితే మేము చాలా హార్ట్ఫుల్ గా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది. ఓకే, ఫైనల్లీ ఎంజాయ్ దసరా హాలిడేస్. సో మచ్. ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ కి థ్యాంక్ యూ. మీకు ఈ ఎక్స్పోలో మీకు నచ్చింది? నాకు కొలంబస్ అవన్నీ నచ్చింది. కాంతారాకి సాంగ్ చూపించినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంజాయ్ ఎలా ఉంది? దసరా హాలిడేస్ ఎలా ఉంది? బాగా ఎంజాయ్ చేసా, ఆడుకున్న ఫ్రెండ్స్ తో. ఇక్కడ వచ్చి నువ్వు ఫ్రెండ్స్ తో ఆడుకున్నావా, లేకపోతే జాయింట్ వీల్స్, బ్రేక్ డాన్సెస్ అన్ని బాగున్నాయి, కానీ వీళ్ళతో కూడా ఆడుకున్నాను. సరే, వెళ్ళి ఇంటికాడ వెళ్ళి కూడా ఆడుకోండి. इधर से उजाड़ उत्सव तो अच्छा है तो बहुत अच्छा लगा. एंड है ना, यहाँ पे बहुत सारे इवेंट्स हो रहे हैं. अभी है ना, दुकान धीरे धीरे खुल रही है, लेकिन बहुत अच्छा लगा, बहुत मजा आया. यहाँ पे कांतारा का मूवी का रिलीज होना भी बहुत बड़ी बात है विजयवाड़ा में. फर्स्ट टाइम हुआ है, बहुत मजा आया. ओके, इधर से तो कांतारा मूवी टीम है तो लाइव, इधर से तो जॉइंट व्हील एंड फूड स्टॉल तो अच्छा है तो ये भी बहुत अच्छे है, सब बहुत अच्छे है. और है ना, और आगे और खुलेंगे और मजा आएगा. अभी भी बहुत मजा आ रहा है, लेकिन अच्छा है, सुपर. थैंक यू. तुमसे तो एंजॉय कर रहे हैं भाई? हाँ, मैं बहुत एंजॉय कर पाई. मैं जल्दी आ गई थी यहाँ पे, तो मैं ना बहुत उत्साहित थी कि कब खुल रहा है, खूब खुल रहा है. अब ओपन हो गया है तो बहुत मजा आ रहा है.